యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, నీవు జీవితంలో ఒక మెట్టు ఎదగాలి అంటే, అనేకుల కంటే నీవు ఆశీర్వదించబడాలి అంటే, అనేకుల కంటే ఒక మెట్టు నువ్వు ఎదిగి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దేవుడు చెప్పకనే చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంట, నీవు జీవితంలో ఒక మెట్టు ఆశీర్వదించబడాలంటే, జీవితంలో ఒక మెట్టు నువ్వు ఎదగాలి అంటే ఏం చేయాలి? చేయుటకు ఏంటంట, ఇక్కడ చూడండి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా, నువ్వు చేయటానికి నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా చేయాలట. అంటే ఆ పనిని నువ్వు ఇష్టపూరితంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఇష్టపడి చేసినప్పుడు ఆ పనిలో నువ్వు నైపుణ్యం కలిగి బ్రతుకుతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, అనేకుల కంటే ఒక మెట్టు నువ్వు ఎదుగుతావు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పకనే చెప్తా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, జీవంగల యేసయ్యను నమ్ముకున్నాను, నేను ఆశీర్వదించబడట్లేదు, ఇంకా నేను ఎదగట్లేదు, నాకంటే దేవుని నమ్ముకుని వారే ఎదిగారు, వారే ఇలా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావేమో. కారణం, నీవు చేసే లోపం ఏమిటంటే, నీ చేతికి వచ్చిన పనిని శక్తికి లోపము లేకుండా నువ్వు చేయట్లేదు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జీవము గల యేసయ్య నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, నిన్ను ఈ దినము హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ రోజు నుండైనా నువ్వు చేసే పని అది ఏదైనా సరే, నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా చేస్తే నీవు జీవితంలో ఒక మెట్టు ఎదుగుతావు, నీవు ఆశీర్వదించబడతావు అని దేవుని వాక్యం చెప్పకనే చెప్తా ఉంది. అంటే నువ్వు సేవకుడివి కావచ్చు, వ్యాపారం చేసే వ్యక్తి కావచ్చు, ఉద్యోగం చేసే వ్యక్తి కావచ్చు, వ్యవసాయం చేసే వ్యక్తి కావచ్చు, ఇంకా నువ్వు మున్సిపాలిటీలో చేసే వ్యక్తి కావచ్చు, లేక నువ్వు కూలీనాలి పని చేసే వ్యక్తి కావచ్చు. ఈ భూమి మీద నువ్వు ఏ పనైనా చేయుగాక, ఆ పనిని చేయటానికి నీ యొద్దకు వచ్చిన ఏ పనైనా శక్తి లోపము లేకుండా ఎప్పుడైతే నువ్వు చేస్తావో, నీవు ఒక మెట్టు ఎదుగుతావు, దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతావు. అది దేవుడు చెప్పకనే చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. చేయటానికి నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా చేయమని మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు ఒకవేళ చేసే పని దగ్గర సోమరితో బ్రతుకుతూ ఉన్నావేమో, చేసే పని దగ్గర రెక్కలు దాచుకొని, అంటే చాలా మంది పని చేసేటప్పుడు రెక్కలు దాచుకొని చేస్తున్నారంటారు. అంటే చేయగలిగిన పని కూడా ఆ పని నేను చేయలేనంటారు, మోయగలిగిన బరువు కూడా నేను మోయలేనంటారు. అందుకే వారికి దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. నీ చేతికి నువ్వు చేయగలిగిన పని ఏదైనా సరే శక్తి లోపం లేకుండా మనస్సుపూర్తిగా, ఇష్టపూర్తిగా నువ్వు ఆ పని చేసినప్పుడు ఆ పనిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు. నీ యొక్క కుటుంబంలో దీవెన ఆశీర్వాదాలు మెండుగా కలుగ చేస్తానని మాట్లాడుతా ఉన్నాడు. ఈ దినము నుండి అయినా తీర్మానం చేసుకో, అయా నా యజమానుని దగ్గర అనేక మార్లు నేను పని తప్పించుకోవడం కోసం, ఈ పని నేను చేయలేను, ఈ బరువు నేను మోయలేను, ఈ పని నేను చేయడానికి నా వల్ల కాదు అని తప్పించుకున్నానయ్యా అని ఈరోజు దేవుడి సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే, దేవుడు నిన్ను క్షమించేవాడు, నిన్ను కనికరించేవాడు, నిన్ను ఓదార్చేవాడు. ఈ క్షణము నుండి నిన్ను క్షమించి నీ యజమానుని దగ్గర నువ్వు ఎప్పుడైతే శక్తికి లోపం లేకుండా నువ్వు పని చేస్తావో, ఆ క్షణమే నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను నీ యజమానుని దగ్గర మంచి పేరును, మంచి ఖ్యాతిని నీకు కలగజేస్తాడు, మంచి ఘనతను నీకు దయచేస్తాడు, నీ కుటుంబమును నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? శక్తి లోపము లేకుండా ఎప్పుడైతే నువ్వు పని చేస్తావో, ఏ పనైనా కావచ్చు. ఒకవేళ హోటల్లో పని చేస్తావా, లేక రెస్టారెంట్లో పని చేస్తావా, లేక బస్ స్టాండ్ లో పని చేస్తావా, ఇంకా ఆఫీస్లో పని చేస్తావా, ఆఫీస్ బాయ్గా పని చేస్తావా, ఏ పనైనా చేయగాక ఆ పని శక్తి లోపం లేకుండా ఎప్పుడైతే నువ్వు చేస్తావో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఈ ఉదయకాల సమయం నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఒక మెట్టు ఎదగాలని ఆశపడుతూ ఉన్నావా? నీవు ఆశీర్వదించబడాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే కనులు మూసుకో, ప్రార్థిస్తాను. దేవుని సన్నిధిలో ఏకీభవించు. ఈ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో ప్రభా, వారందరి జీవితాల్లో దీవెన, ఆశీర్వాదములు మీరు దయచేయండి. శక్తి లోపం లేకుండా వారి వద్దకు వచ్చిన పనిని శక్తి లోపము లేకుండా చేయనట్లుగా నీ కృప దయచేసి, వారికి దీవెన, ఆశీర్వాదములు దయచేసి, మీ యొక్క బిడ్డలను ప్రభా ఒక మెట్టు ఎదిగేటట్లుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియమైన వారలారా, క్రీస్తు కలవరి ప్రేమ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మిత్రులకి ఈ యొక్క ఛానల్ని పరిచయం చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయండి. అనునిత్యం మీకోసం, మీ కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉంటాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.